పక్కవాళ్లు ఏమనుకుంటారో అని ఆలోచించేసేసి ప్రశాంతత మొత్తం పోతోందా? అయితే మీరు కరెక్ట్ చోటుకే వచ్చారు. ఈ అనవసరమైన విమర్శలని, మాటలని ఎలా పక్కనబెట్టేసి మనకు నచ్చినట్టు ధైర్యంగా ఎలా బతకాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. సరేనా? పదండి మరి. ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరో ఏదో అన్న ఒక్క మాట రోజంతా మన తలలో తిరుగుతూనే ఉంటుంది. మన మూడ్ మొత్తం ఆఫ్ చేసేస్తుంది. అంతేనా? మనల్ని మనం తక్కువగా చూసుకునేలా చేస్తుంది. ఇది చాలామందికి అనుభవమే కదా. మరి ఈ మాటల ప్రభావం నుండి బయటపడ్డమెలా? అయితే అసలు ఈ సమస్య మొదలయ్యేదెక్కడా? మన చుట్టూ నిరంతరం వినిపించే ఈ శబ్దం, ఈ అడగకపోయినా ఇచ్చే సలహాలు, విమర్శలు అసలివన్నీ ఎందుకొస్తాయి? ఎక్కడ్నుంచి పుట్టుకొస్తాయి? ఈ మాట వింటే నిజమే కదా అనిపిస్తుంది. మన చుట్టూ చూస్తే ఫ్రీగా మాట్లాడేవాళ్లు చాలామందే ఉంటారు. దొరికిందే అవకాశం కదా అని ఏదో ఒకటి అనేయాలి అని మాట్లాడేవాళ్లు బోలెడంతమందే. నిజానికి వాళ్లలో చాలామందికి మన పరిస్థితి ఏంటో, మనం దేనికోసం పోరాడుతున్నామో ఏమీ తెలీదు. మరి అలాంటి వాళ్ల ప్రతి మాటకి మనం స్పందిస్తూ కూర్చుంటే మన టైం, ఎనర్జీ రెండూ వేస్ట్ అవడం తప్పేముంటుంది? సరే, మరి దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా సింపుల్ అండి. ఈ విమర్శను మనం చూసే పద్ధతిని, మన యాంగిల్ని మార్చేయడమే. ఆ నెగటివిటీని మన దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా ఒక కొత్త పర్స్పెక్టివ్ని డెవలప్ చేసుకోవాలి. అదేంటో ఇప్పుడు చూసేద్దాం. వావ్! ఎంత పవర్ఫుల్ మాట ఇది కదా! ఒక్క క్షణం ఆలోచించండి. మన గురించి ఒకరు మన వెనకాల మాట్లాడుకుంటున్నారంటే దానర్థమేంటి? చాలా సింపుల్. వాళ్ళు మన వెనకే ఉన్నారు. మనం వాళ్లకంటే ముందున్నాం. అంతే. వాళ్ళు మనల్ని అందుకోవాలని ట్రై చేస్తున్నారు. సో, వాళ్ళ మాటల గురించి ఆలోచిస్తూ మన విలువైన టైంని వేస్ట్ చేసుకోవడం అవసరమా చెప్పండి? నిజం చెప్పాలంటే విమర్శ అనేది మనం ఎదుగుతున్నామనడానికి ఒక సిగ్నల్ అన్నమాట. చూడండి, ఎవరూ మనల్ని పట్టించుకోవట్లేదు అంటే మనం ఒక సేఫ్ జోన్లో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టున్నామని అర్థం. కానీ జనాలు మన గురించి మాట్లాడుతున్నారు అంటే దాని అర్థం మనమేదో కరెక్ట్గా చేస్తున్నామని, ముందుకు వెళ్తున్నామని. సో నెక్స్ట్ టైం ఎవరైనా విమర్శించినప్పుడు దాన్నొక కాంప్లిమెంట్గా తీసుకోండి. ఓకే, విమర్శనను ఎలా డీల్ చెయ్యాలో ఒక ఐడియా వచ్చింది. ఇప్పుడు అసలైన పాయింట్కొద్దాం. అసలైన మార్పు ఇక్కడే మొదలవుతుంది. పక్కవాళ్లని ఇంప్రెస్ చేయడం కోసం బతకడం ఆపేసి మనకు నచ్చినట్టుగా మన రూల్స్తో మనం బతకడమెలా? చూసారా ఈ మాటల్లో ఉన్న కాన్ఫిడెన్స్? నేను ఎవ్వరికోసమో మారను, నేను నచ్చినట్టే ఉంటాను, నాతో ఉండాలనుకుంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, అంతే. ఈ యాటిట్యూడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అందర్నీ సంతోషపెట్టాలి, మెప్పించాలి అనే ప్రాసెస్లో మనల్ని మనం ఎక్కడో పోగొట్టుకుంటాం. కానీ ఎప్పుడైతే నాకు నచ్చినట్టే నేను బతుకుతాను అని గట్టిగా డిసైడ్ అవుతామో ఆ ఫీలింగ్, ఆ ఫ్రీడమ్ అద్భుతంగా ఉంటుంది. ఇలా మనకు నచ్చినట్టుగా జీవించటం మొదలు పెడితే అప్పుడు జరిగే మ్యాజిక్ ఏంటో తెలుసా? ఫస్ట్ మన మీద మనకే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఆ తర్వాత మనల్ని మనంలా యాక్సెప్ట్ చేసేవాళ్లే మన లైఫ్లో ఉంటారు. ఈ ఫేక్ రిలేషన్షిప్స్ అన్నీ అవ్వే ఫిల్టర్ అయిపోతాయి. ఫైనల్గా మన ఆలోచనల్లో ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మన ఫోకస్ అంతా మన మీద, మన ఎదుగుదల మీదే ఉంటుంది, పక్కవాళ్లేమనుకుంటున్నారో అన్న దానిమీద సరే, మనల్ని మనం ప్రేమించుకోవటం, ధైర్యంగా ఉండటం ఇవన్నీ బానే ఉన్నాయి. కానీ వీటన్నిటి వెనక ఉన్న అసలు గోలేంటి? అంతిమ లక్ష్యం ఒక్కటే, మనశ్శాంతి, ప్రశాంతంగా ఉండటం. మరి ఆ స్టేజ్కి ఎలా చేరుకోవాలి? ఒకవేళ చేరుకున్నా దాన్ని ఎలా కాపాడుకోవాలి? ఇవి అక్షరాల నిజమండి. మన ప్రాబ్లమ్స్ని అందరి దగ్గరే చెప్పుకోవడం నిజంగా వేస్ట్. ఎందుకంటే 90% మంది మన బాధలు విని పైకి అయ్యో పాపం అన్నా లోపల మాత్రం హ్యాపీగా ఫీలవుతారు. నిజంగా మనకు హెల్ప్ చేసేవాళ్లు చాలా అంటే చాలా తక్కువ. అందుకే మన మనసులోని మాట ఎవరితో పంచుకుంటున్నామనే విషయంలో సూపర్ కేర్ఫుల్గా ఉండాలి. చూడండి, ఇక్కడ మన ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి, మన సమస్యలన్నీ అందరితో షేర్ చేసుకుని వాళ్ల జడ్జ్మెంట్స్కి, సలహాలకి మనల్ని మనం వదిలేయడం. రెండోది, మన ప్రశాంతతని మనం కాపాడుకుంటూ మన స్టోరీని మన కంట్రోల్లో పెట్టుకోవడం. ఆలోచిస్తే ఈ రెండో దారే మనకు అసలైన స్ట్రెంగ్త్ ఇస్తుంది. మరి చాయిస్ పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఇప్పటిదాకా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. వీటన్నిటి సారాంశం అంటే హ్యాపీగా బతకడానికి కావాల్సిన అసలైన సీక్రెట్ ఒకే ఒక పాయింట్లో ఉంది. అదేంటంటే ఇదే అసలైన నిజం. ఎప్పుడైతే మనం లోకులు ఏమనుకుంటారు అనే ఆలోచనని మన మైండ్లోంచి కంప్లీట్గా డిలీట్ చేస్తామో ఆ రోజే మనం నిజంగా స్వేచ్ఛగా బతకడం స్టార్ట్ చేస్తాం.
అప్పుడొచ్చే ఆనందం, ఆ ప్రశాంతత దేనితోనూ పోల్చలేం. అది వేరే లెవెల్. కాబట్టి చివరిగా అడగాల్సిన ప్రశ్న ఇదే. పక్కవాళ్ల అభిప్రాయాల సంకెళ్లను తెంచుకొని మీకు నచ్చినట్టుగా సూపర్ హ్యాపీగా బతకడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ స్వేచ్ఛను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా?